మేము రేపొద్దున మాకు ఈ వారం రోజుల లోపల ఈ కేసులో న్యాయం జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మరి మీరు మాట్లాడతారా ఒక్కసారి? ఏం లేదు సార్, నా కొడుకు చచ్చిపోయానని చెప్పి బాధపడుతున్నా, మాకు న్యాయం చేయండి అంతే. ఇప్పుడు వీళ్ళు చంపిన వాళ్ళు బాగానే మాకు న్యాయం చేయండి అని చెప్పి ఎన్నోసార్లు పోలీసులు అడిగారు సార్. వేస్ట్ ఇంకా వస్తారో పోతారు. నేను నీళ్ళు కూడా వెళ్ళాను అందుకని వాళ్ళకు. జూపల్లి మంత్రి చెప్తా ఉన్నారు కదా, ప్రస్తుతానికి చోటి చెప్పారు జూపల్లి, దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు కదా, ఏం చెప్తారు? జూపల్లి సార్ ఒకటి శ్రీధర్ రెడ్డి తాగుబోతూ విచారి భూ కబ్జాదారులని దాన్ని విన్నా అని చెప్పిండు. దాన్ని నేను ఇన్ని మంత్రులు నేను సవాల్ చేసిన. ఒకవేళ శ్రీధర్ రెడ్డి భూ కబ్జాదారు వ్యభిచార పిచ్చి డ్రింకర్ ఉంటుందంటే నీకు రుజువు చేస్తానంటే నా పట్టాలు నా పేట ఉన్న పొలం 30 ఎకరాలు ఉంది, 30 ఎకరాలకి చేపిస్తా. నీకు ఒకవేళ రుజువు చేయకపోతే నీ సభ్యత్వానికి మినిస్టర్కు రీజన్ ఇవ్వమని చెప్పిన. ఈ సమాధానం రాలేదు సార్. ఒక మాట అంటా ఉన్నారు, ఊరికి వెళ్ళి ఎవరు సార్ చెప్తా సార్, జూపల్లికి ఛాలెంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా నాకు 30 ఎకరాలు నా పేట పట్టా ఉంది సార్ ల్యాండ్. నా రాసి నీ చేతులు ఇస్తాను. నేను కూడా ఆయన రాసి సభ్యత్వం ఆయనకి ఇవ్వను. ఆయన ప్రూఫ్ చేస్తే నా పట్టాపలం ఆయనకి ఇచ్చేస్తా. ఆయన చేయలేకపోతుందంటే నాకేమను. ఏంది అవసరం ఏం చెప్పాలి? భూ కబ్జా అంటే ఏంది సార్? భూ కబ్జా అంటే వాడు కబ్జా చేసి నేను ప్రూఫ్ చేస్తా. వాళ్ళు కబ్జాలు చేసి బండికాలను నేర్పించి కబ్జాలు అంటారు. ఒకవేళ మేము అన్నదమ్ములో దున్నుకుంటూ సెంటర్ అటు ఇటు దున్నుకొని ఉండొచ్చు కదా, అది కబ్జానా? వాళ్ళు మాకు చెప్తారు, నీ పార్టీలో కలితే నీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. అవేళ మేము కలుపుతామా సార్? పార్టీలో కలిస్తే తీసేస్తాం అన్నీ అంటే ఎవరు కలుపుతారు పార్టీలో? నువ్వు మసలు చెప్తావు. నువ్వు జూపల్లి కృష్ణారావు మీద వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన గెలిచిన తర్వాత మాతోనూ కూడా చెప్పిండు. ఆయన తల్లిదండ్రులు ఆయన లక్ష్మీపల్లి పోయినప్పుడు శ్రీధర్ రెడ్డిని ఉరికియండి అని చెప్పిండట. అది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిండు, మాకు చెప్పిండు. ఇట్లా అన్నాడంటే అన్న జాగ్రత్తగా ఉండని మేము వెంటనే ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం ఆయనకు. ఆయన ఒక తాగుబోతుగాడు, తిరుగుబోతుగాడు, భూ కబ్జాలంటే నిరూపించమని ఆడ భూ కబ్జాలు చేసిండు. ఆయనంత మంచి మనిషి ఆయన లక్ష్మీపల్లిలో మీకు దండం పెడతా మీడియా వాళ్ళే బయటికి తేగలుగుతారు. నిజాయితీగా మీరు అంత ఏ న్యూస్ ఉన్నా బయటికి తేగలుగుతారు. ముందు మీకు దండం పెడతా. నిజమైన అంతకులు బయటికి తేవాలంటే మీలోనే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఆడ సపోర్ట్ ఇస్తలేదు. భూ కబ్జాలు అంటున్నాడు కదా, భూ కబ్జాలు లేదు. ఆయన కేసు మలుపు తిప్పడానికి భూ కబ్జాలు అంటున్నాడు, అక్రమ సంబంధాలు అంటున్నాడు. ఆయన ఏమైనా కెమెరా పెట్టిండా వాళ్ళ ఇంటికాడ అక్రమ సంబంధాలు ఆడేలు వస్తున్నారని? ఆయన ఎటువంటి వాడు లక్ష్మీపల్లి మొత్తం మండలం మొత్తం తెలుసు. లక్ష్మీపల్లి ఒక్కటే కాదు మండలం మొత్తం తెలుసు. అటువంటి మంచి మీద ఆయన వయసు ఏంది, ఆయన విజ్ఞత ఏంది, ఆయన పదవి ఏంది, దానికి ఏ విధంగా వాల్యూ లేకుండా ఆయనే దిగజారి అక్రమ సంబంధాలు అంటాడు, భూ కబ్జాలు అంటాడు. ఆయన విజ్ఞత ఏంటిది? ఒక మంత్రి పదవి. ఆయన ఆ మాట అనొచ్చునా? ఆయననే తెలుస్తుంది హత్యకి వెనుక కారణం ఎవరున్నారు. ఆయన ఇంట్లోనే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు. కృష్ణప్రసాద్ మీద వాళ్ళ తమ్ముని మీద కీలకమైన మనిషి అంటే కృష్ణారావు అని వాళ్ళ నాయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ మీటింగ్ పెట్టిండు. అంటే వాళ్ళని కనీసం ఇంట్రాగేషన్ కూడా చేయలేదు మాకు తెలిసినంతవరకు. మా వాళ్ళని తోలుకపోయి మిమ్మల్ని తంతాము కొడతాము, ఒకటే వర్గం అన్నప్పుడు రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాము, 10 సార్లు కలుస్తాం. మీరు ఎందుకు కలిసిండ్రు, ఎందుకు ఫోన్లు చేసిండ్రు అని మా వాళ్ళని తోలుకపోయి కొడతామని బెదిరిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న పోలీసుల మీద నమ్మకం లేకనే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. దానివలన మీ మీడియా కూడా నిజాలు బయటికి తేండి. కృష్ణారావుని కూడా ఇంతటితో ఆగాలని చెప్తున్నాం. ఎందుకంటే ఆయనను నరకడం వలన మాకు కూడా భయంగానే ఉంది. మాకే కాదు కార్యకర్తలు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అంత ఘోరంగా నరికిండ్రు. ఆయన గెలిచినప్పటి నుండి ఊళ్ళో పంచాయతీ, ప్రతి ఊళ్ళో పంచాయతీ ఉంది. పోలీసులు ఆడ ఉన్న ఎస్ఐ పనిచేయడం లేదు. ఎందుకు కొట్లాడాలా వాళ్ళతోనే, ఎందుకు తండ్ల తినాలని ఎవరి పని వాళ్ళు చేసుకొని సాయంత్రం 5 గంటలకు ఇల్లు చేరుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఆయన గెలవడానికి కారణం కూడా
ఒక రెడ్డి సామాజిక వర్గం అని మా రెడ్లు కొంతమంది రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసిండు, ఆయన చూసి ఓట్లేయలేదు. బీసీలు కూడా రేవంత్ రెడ్డి ఈయనది ఒకసారి చూద్దామని ఓట్లేసిండు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఆయన అనుకుంటున్నాడు నేను నీతిపరుని, చాలా మంచోని, నాకు ఓట్లు అనేవి, అదంతా ఉత్తదే. పార్టీ పక్కన నిలబడమను. అందుకు ఆయనకు తగిన బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే వినతి చేస్తున్నా, ఇట్లా మళ్ళీ గొంతు నరకడాలు రాకూడదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన బతికినంత కాలము నేను చూడలేను అన్నాడు మా ముందరనే. అంత మంచి కేసీఆర్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాక పూటకో మాట ప్లేటుకో పాట. ఏంది అయినది? పూటకో మాట ప్లేటుకో, ఒక ప్లేట్ కాడ ఒక మాట, పూటకో మాట. అప్పుడు కేసీఆర్ దేవుడు అనేవాడు, ఇప్పుడు దయ్యం ఎట్టయితాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత కమ్మగా అయిపోయినా. అందుకు నిజమైన అంతకులు బయటికి రాకుంటే ప్రవీణ్ సార్ గారు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా సావుకైనా సిద్ధపడి ధర్నాకు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో శ్రీధర్ రెడ్డి గారి హత్యకు సంబంధించి స్థానిక పోలీసుల ఇన్వెస్టిగేషన్పై నమ్మకం లేక పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కానీ లేకుంటే అవసరమైతే కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని చెప్పి మరి కోర్టుతో మరి ఇదో డీజీపీ గారిని కలవడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు తండ్రి గారు మరి 76 ఏళ్ళ వయసులో మరి వారు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో ఒకసారి మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా గమనించండి. ఆయన ఒక మాట అన్నాడు, నా కొడుకుపై చేస్తున్న విష ప్రచారానికి ఆయన ఒక సవాల్ విసిరిండు. నా కొడుకు అలాంటి వ్యక్తి అయితే తనకున్న భూమి నేను రాసిస్తా, నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని చెప్పి కృష్ణారావు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడంటే మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించండి. నేను చెప్తా ఉన్నా, శ్రీధర్ రెడ్డి గారి హత్య ముమ్మాటికి రాజకీయ హత్యే. దీని వెనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెడుతూ విష ప్రచారం చేస్తూ దీన్నంతా ట్రాక్ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మరొకసారి డీజీపీ గారిని డిమాండ్ చేసినాం, ఏదైతే సంఘటన జరిగిన రోజు క్విక్గా రెస్పాండ్ అయినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ వనపర్తి ఎస్పీ గారు. ఎర్లీ మార్నింగ్ 5:30, 5:40కి ఫోన్ చేస్తే కూడా ఆవిడ రెస్పాండ్ అయ్యారు. కానీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టరు సంఘటనా స్థలానికి సుమారు 3 గంటలు తీసుకున్నాడు. వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాలతో పోలీస్ అధికారులు ఇతర అధికారులు వచ్చినా ఆ సబ్ ఇన్స్పెక్టర్ టైం కూడా అంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బలమైన ఆరోపణలు దీని వెనుక ఆ సబ్ ఇన్స్పెక్టర్కు పూర్తిగా తెలుసు అనేది అక్కడ ఉన్నటువంటి వారు. సబ్ ఇన్స్పెక్టర్పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి, హంతకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా ఇది దేనికి పరాకాష్ట ఒకసారి మిత్రులందరూ గమనించాలని చెప్పుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కన్ఫెషన్ కాపీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెంబర్లు కూడా ట్యాప్ చేయించిందని చెప్పేసి పంపించారు. దాని మీద ఏమంటారు సార్? మీరు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గట్టిగా నిరాధారించారు, బీఎస్పీ అధ్యక్షుడు ఉన్నారు, దాని మీద ఏమంటారు? ఒకటి మిత్రులారా, నేను మొన్న కూడా ఇదే పాయింట్ దగ్గర నేను చెప్పిన, మన మిత్రులు అడిగినరు ఇదే పాయింట్ మీద. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలు వాడుకోకండి. దేశ
భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్పిన కదా ఇప్పటివరకు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు బ్రదర్. నేను చెప్పిన కదా భద్రత అంటే క్రిమినల్స్ టెర్రరిస్టులు వాళ్ళకి సంబంధించింది. మీరు ఒక రిటైర్డ్ పోలీస్ అంటే పోలీస్ పదవికి రాజీనామా చేసి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. మీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. అంటే ఇక్కడ ఎంత చూడాలంటారు సార్? దేశ భద్రత అంటున్నారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ విషయం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాను నేను. కానీ దీని మీద నేను ఎలాంటి కామెంట్ కూడా చేయను. అదే మళ్ళీ థ్యాంక్ యూ. స్థానిక జెడ్పీటీసీ గారు మాట్లాడుతున్నా. మొన్న జరిగిన శ్రీరెడ్డి హత్యలో వాస్తవంగా ఆ రోజు అన్న అంతవరకు ఎంపీ ఎలక్షన్లో మా ఎమ్మడి 3 రోజులు అంటే నేను ఎంపీపీ గారు శ్రీరెడ్డి గారు తిరగడం జరిగింది. కానీ అంతవరకు కొంచెం భయంగా నాకు భయం ఉంది అంటే రాజకీయంగా నన్ను ఏమో చేస్తారన్న భయం ఉంది అన్నాడు. అన్న ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు అంటే లేదమ్మా నాకు కొద్దిగా భయమే వస్తుంది, మీరైతే రండి నీ అమ్మని నేను తిరుగుతాని మా ముగ్గురే తిరగడం జరిగింది. కాబట్టి ఈ కేసు ఇంతవరకు 4 రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీస్ యంత్రాంగము బయటకు పెట్టకపోవడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మాకు రేపు భద్రత ఎలా ఉంటుందని మాకు వార్నింగ్లు రావడం జరిగింది. గతంలో జూపల్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా భర్త అయిన చిన్నారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసలేని ఒక మాట అనడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు 116 ఎకరాల ల్యాండ్ విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు దానికి ముందుండి ముందున్నందుకు చేసినందుకు అతను చిన్నారెడ్డి టార్గెట్ పెట్టి మండలంలో ముగ్గురము ప్రధానంగా ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు మేమంతా ప్రధానంగా ఉన్నాం. వీళ్ళ ముగ్గురిని నా సొంత మండలంలో వీళ్ళ ముగ్గురిని అతమారిస్తే నాకు ఎవరు అడ్డురారు, నా సొంత మండలాన్ని దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కక్షాపూర్తి చేసినాం. మాకు చాలా భయం వేసింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో సారు ఇక ఎస్పీ ప్రవీణ్ సార్ కానీ మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సార్ గారు మేము ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి అమ్మా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ శ్రీధరన్న ఈరోజు ఆయన ఇన్ని రోజులైనా ఇంకా అత్తే బయటికి రాకపోతే మాకు చాలా తిరగాలంటే భయమవుతుంది. కానీ ఇలాంటి బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు. ఏదైనా ఇప్పుడు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఎవరు ఏంది అనేది. అది మీరు పోలీస్ యంత్రాంగము కాక మీ ప్రెస్ ఇప్పుడు మీ మీడియా నుంచి ఒక ముందుకు వచ్చి అతని దోషులను బయటకు పెడితే మీ అందరికీ నా యొక్క విన్నపం చేసుకుంటా. మాకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ డీజీపీ శ్రీ రవి గుప్తా గారిని నేను అదేవిధంగా మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్మెల్యే శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, అలాగే మరి ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, అలాగే మరి జెడ్పీటీసీ వెంకటరామమ్మ గారు, మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిత్రులారా ఒక్కసారి. ఒక అమాయకుడు, మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, 52 సంవత్సరాలున్న వ్యక్తి, లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి. ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెల్లబుచ్చుకున్నారు. మిత్రులారా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి
ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. మేము 3rd డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము. వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా, ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభాండాలు వేస్తున్నాడు. మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభాండాలు వేస్తున్నాడు. ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఊరోళ్ళందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇండ్లు గూలగొడదాం పాండి అని అంటే కూడా కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతోని కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇండ్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు, నా కొడుకుకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు గూలగొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు. కానీ ఈరోజు 4 రోజులైంది. 4 రోజులైతే ఒక్కరు కూడా ప్రధాన నిందితుడు దొరకలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో, చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ, ఎక్కడుంది న్యాయం? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. మంత్రి అటువైపు ఉన్నాడు, అదేవిధంగా మంత్రి అనుచరులు ఉన్నాడు. కనీసం వాళ్ళను పట్టుకొని అడగలేదు, వాళ్ళని ప్రశ్నించలేదు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా? వాళ్ళ ఇండ్ల ముందర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? వాటికి ఫుటేజ్లు ఉండవా? అవన్నీ తీసుకోవచ్చు కదా, వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు కదా. ఈయన అడుగుతున్నది ఏంది? కేవలం తన కొడుకును దారుణంగా హతమార్చిన నిందితులను పట్టుకొని జైలు వేయండి అంటున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. ఉల్టా ఇక్కడ మా జడ్పీటీసీ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేకపోతూ ఉన్నారు. ఆ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు ఈ విషయం జరుగుతుందని. అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయిండు. మరి ఎవరు? మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావుపడ్డ తెలంగాణ, బంజరు అయిన తెలంగాణను, ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానదికి కానీ తుంగభద్ర నదికి కానీ వీటన్నిటికి కూడా ఎత్తిపోత పథకాలు పెట్టి టీఎంసీల నీళ్లు వారిచ్చి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు నెత్తుటేర్లు పాలించి మనుషులను చంపుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? మేము కింద పోతేనేమో మేము ఎవరైతే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళను సతాయిస్తూ ఉన్నారు, ఆ కుటుంబానితో చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు తప్ప జూపల్లి కృష్ణారావు మినిస్టర్ని కానీ అదేవిధంగా ఆ మినిస్టర్ కింద ఉండే అనుచరులు కానీ వాళ్ళను ఒక్కరోజు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. మరి ఎక్కడ పోయింది మీ పోలీసు వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ శాంతి భద్రత? ముఖ్యమంత్రే స్వయాన ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మామూలు సాధారణ పౌరుడికి, ఎలాంటి కేసులు లేని పౌరుడికి, చట్టబద్ధంగా నడుచుకున్న వ్యక్తికి రక్షణ కల్పించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అర్జెంటుగా డీజీపీ గారిని మేము డిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఏల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంటుగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం పాటించి వారి ఆ మంత్రి అనుచరులతోని కుమ్మక్కైనరో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా
డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, అదేవిధంగా మరి వెంకటరామమ్మ గారు, అదేవిధంగా ఈ కుటుంబాలన్నిటి కూడా రక్షణ కల్పించాలి. ఈ కౌల్లాపూర్ ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్గా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెట్లు పెట్టాలి. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలి అని చెప్పి మరి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము మరి మా ఓపిక ఎక్కువ రోజులు ఉండదు. మేము రేపు పొద్దున మాకు ఈ వారం రోజుల లోపల ఈ కేసులో న్యాయం జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.